గుంటూరు నగరంలోని రాజాగారి తోటలోని మెగా టీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు మొదటి వాగ్దానంగా టీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. నిరుద్యోగులు కోచింగ్ వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత టీఎస్సీ కోచింగ్ సెంటర్ను ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ కోచింగ్ సుమారు 60 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. నమస్కారం అండి. దయచేసి కూర్చోండి. మయూరి అమ్మా, మయూరి యా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ బీసీ శాఖ మాత్యులు సవితమ్మ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే అబ్దుల్ నజీర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మనకు బీసీ కార్పొరేషన్లకి రీసెంట్గా మనకి చైర్మన్గా నియమించబడిన కృష్ణమూర్తి గారికి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణమూర్తి గారికి, అలాగే ఎమ్మెల్సీ యేసురత్నం గారికి, అలాగే ఇంకోటి కేఎస్ లక్ష్మణరావు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారికి, అలాగే ఇతర గౌరవ ప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా ల్యాంపింగ్ కార్యక్రమాన్ని చేసిన తర్వాత అతిథులందరూ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్ ల్యాండింగ్.
తరపున 5200 మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నారు. 520 మంది అదనంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతోంది. మరి యువత అదేవిధంగా స్థానిక డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగమణి గారికి, మా ప్రిన్సిపల్ నాగలక్ష్మి గారికి, మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ పోల భాస్కర్ గారికి, మా డైరెక్టర్ మల్లికార్జున గారికి, మరి అదేవిధంగా గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి విచ్చేసిన పెద్దలకు మరియు విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాకైతే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడంలా. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు, ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే రోజు నా తొలి సంతకం కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్కే పెట్టాను. నిజంగా ఆ రోజు నాకు చాలా గర్వంగా ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా సెక్రటరీని పిలిపించి సారు మధ్యాహ్నం మెగా డిఎస్సి సంతకం పెడుతున్నారు, తొలి సంతకం మనం కూడా అదే రోజే పెట్టాలి సార్ అంటే, లేదు మేడం మంచి నిర్ణయం అని చెప్పి ఆ సంతకం కూడా నాతో పెట్టించిన అధికారులకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీకు అందరికీ ఒక నమ్మకం, బాబు వస్తే జాబ్ వస్తుంది అని కాదా? రాష్ట్రమంతా యువత 5 సంవత్సరాలుగా తల్లిదండ్రులు కష్టపడి కోచింగ్లు ఇప్పించారు. ఎక్కడో వేరే రాష్ట్రాలకు పోయి అనేక నాట్ ఓన్లీ డిఎస్సి అనేక జాబులు వస్తాయి అని చెప్పి ఎంతో ఆశతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టించి తల్లిదండ్రులు ఎంతో ఎదురు చూశారు. ఏమొచ్చింది? అప్పు వచ్చింది. అప్పు వచ్చింది. రాష్ట్రానికి ఏమొచ్చాయంటే అప్పులు వచ్చాయి. అప్పు నేను చంద్రబాబు నాయుడు గారే కాదు కట్టేది, మీ అందరూ కట్టాల్సింది 5 ఏళ్లలో చేసిన అప్పు కాదా? చెప్పండి. అందరి మీద పడింది అప్పు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకొని మన లోకేష్ బాబు గారు ముందే క్యాబినెట్ మేము ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మన యువగలం అధినేత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ మెగా డిఎస్ఏ ఇవాళ పిల్లలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా, అందులో భాగంగా ఇది కూడా మనం చేయాలని కంకణం కట్టుకొని మెగా డిఎస్ఏ మేము ఇచ్చాం. మీకు తెలుసునో లేదో, మనం ఈ డిఎస్సి మొదలైంది ముందు గతంలో 1994లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్ పోస్టులు రిక్రూట్మెంట్ చేసేవారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు లేదు అందరూ అర్హులు కావాలి అని చెప్పి ఇప్పటికి 2,80,000 పోస్టులు ఉంటే అందులో 1,80,000 పోస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 15 డిఎస్సీలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి విషయమనే మీకు తెలియజేస్తున్నాం. ఇది ఫస్ట్లోనేమో 13 జిల్లాలు అనుకున్నాం. పాత జిల్లాలు 13 జిల్లాలు మొదలు పెడదాం అనుకున్నాం. వెళ్ళాం నారా లోకేష్ బాబు గారి దగ్గరికి, వెళ్ళాం విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి. సార్ ఇలా 13 జిల్లాలు డిఎస్సి ఓపెన్ చేస్తున్నాం సార్, కోచింగ్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారంటే, సవితమ్మ మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వద్దు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో నువ్వు డిఎస్సి కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేయించని చెప్పిన ఘనత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇంకా ఎందుకంటే టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఎవరు గుర్తొస్తారు? అందరికీ ఫస్ట్ టెక్నాలజీ అంటే గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారు. అంటే విద్యాశాఖ మంత్రి గారేమో అది చెప్పారు,
సరే మళ్ళీ మేము ఓపెన్ చేస్తున్నాం సార్ అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి చెప్పారో తెలుసా? అమ్మా, ఈ 26 జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ సెంటర్ జరుగుతూ ఉంటుంది, ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టు. చాలా మంది విద్యార్థులు రావడానికి పోవటానికి ఇబ్బంది పడుతుంటారు, ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఆన్లైన్ కోచింగ్ ఎంతమంది అయినా కానీలే ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మొదలుపెట్టు అని చెప్పిన ఘనత విజన్ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎంతమంది అయినా మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు, దగ్గరలో అది కూడా మొదలు పెడుతున్నాం. మంచి ఎక్స్పర్ట్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రెడీ తెలంగాణలోనూ ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఆన్లైన్ కోచింగ్ గవర్నమెంట్ ఎప్పుడు చేసింది లేదు. మరి ముఖ్యమంత్రి గారు అది కూడా మనం మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు మీకు స్టైఫండ్ కూడా నెలకు 1500, 2 monthsకి స్టైఫండ్ కూడా నెలకు 1500, 3000 రూపాయలు, అంటే 2 నెలలకు 3000. బుక్స్ కోసం, మెటీరియల్ కోసం కూడా 1000 రూపాయలు కూడా మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా, అంటే ఒక్కొక్కరికి 4000 రూపాయలు మేము అందజేస్తామని కూడా తెలియజేస్తూ, అది కూడా అటెండెన్స్ ఇంపార్టెంట్, 75% అటెండెన్స్ అది మర్చిపోకూడదు. ఎందుకంటే మీరందరూ 5 సంవత్సరాలుగా ఎదురు చూసి ఈ మెగా డిఎస్సి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరందరూ అన్ని రంగాల్లోనూ ఎందుకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు ఇష్టపడేది ఏమంటే విద్య. ప్రతి కుటుంబంలోనూ ప్రతి పిల్లవాడు కూడా విద్యావంతులు కావాలి. విద్యావంతులు అయితే మొత్తం ఆ రాష్ట్రం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, మరి గత ప్రభుత్వం చెప్పింది, ఏం చెప్పిందమ్మా?